మాట్లాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. సత్యసాయి జిల్లా పెనుకొండ డీఎస్పీ కార్యాలయం నందు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను మీడియా ముందుకు పోలీసులు ప్రవేశపెట్టారు. సోమందేపల్లి, పెనుకొండ మరియు గోరంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తడాలు వేసుకున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. కేసులు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిన్న గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అనంతపురంకు చెందిన కోటయ్య మరియు షాలి అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయగా విచారించగా 3 మండలాల్లో జరుగుతున్న వరుస చోరీలకు పాల్పడింది వారేనని గుర్తించారు. 8 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడింది వారేనని పోలీసులు తెలియజేశారు. వారి వద్ద నుండి 30 లక్షల రూపాయల విలువ చేసే బంగారు మరియు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పెనుకొండలోని కోర్టులో ముద్దాయిలను ప్రవేశపెట్టారు. చోరీ కేసులను ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఒక ప్రత్యేకమైన టీంను ఫామ్ చేసి ఈ యొక్క నేరాల నియంత్రణ మరియు గతంలో జరిగిన నేరాలు కనిపెట్టేందుకోసం సతీష్ కుమార్ సిసిసిఐ గారు, గోరంట్ల సిఐ గారు, మిగతా సిబ్బంది ఈ యొక్క టీము అనేక రకాలుగా దొంగతనాలకు సంబంధించి వివిధ కోణాలలో దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు చేసినటువంటి ఉమ్మడి ప్రయత్నాల ఫలితంగా ఈరోజు ఉదయం 11:30 గంటలకు పాలసముద్రం క్రాస్ దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 28 తులాల బంగారు, తర్వాత 371 గ్రాముల వెండి వారి నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇది మొత్తం 7-8 కేసులు సంబంధించింది. సోమందేపల్లి మండలంలో 5 కేసులు, గోరంట్ల మండలం వానగోలు గ్రామానికి సంబంధించిన 1 కేసు, తర్వాత పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, పెనుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, మొత్తం 8 కేసుల్లో వీళ్ళు కన్నప నేరాలంటారు హౌసెస్ బ్రేక్ చేసి దొంగతనాలు చేయడం జరిగింది. ఇందులో ఒకరు పరారులో ఉన్నారు. ఈ ముద్దాయిల పేర్లు వచ్చేసి షికారి షాలి, వాళ్ళ తండ్రి పేరు శ్రీరాములు, తర్వాత వాళ్ళ అన్న కోటయ్య, సేమ్ ఇద్దరు అన్నదమ్ములు. పరారిలో ఉన్నటువంటి ఒక ముద్దాయి. వీళ్ళు మామూలుగా ఈ నేరాలు చేసేటటువంటి క్రిమినల్ గ్యాంగ్, ఈ షికారి, నీరి షికారి అని మన జిల్లాలో అంటారు. ఇట్లా ఎక్కడైతే దొంగతనాలు చేయాలనుకుంటున్నా ఆ ప్రాంతానికి వచ్చి దొంగతనాలు చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు వాళ్ళు అక్కడ పట్టుబడము. వాళ్ళ నుంచి ఈ యొక్క 28 తులాల బంగారు, తర్వాత 370 గ్రాముల వెండి, మొత్తం 30 లక్షలు విలువ చేసేటటువంటి చోరీ సొత్తును స్వాధీనపరచుకోవడం జరిగింది. వీరిని ఈరోజు పెనుగొండ మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరు పెట్టడం జరుగుతుంది.